నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మహిళలు ఎలాంటి ఆపదలో ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసుల కృషి, రమ్య కుటుంబ సభ్యుల సహకారంతో నిందితుడికి ఉరిశిక్ష. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడి. రెండో రోజు వాడివేడిగా సాగిన కౌన్సిల్ సమావేశం. టీడీఆర్ బాండ్ల పంపిణీపై చర్చ. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్. కార్పొరేషన్ కి నిధుల పంపిణీపై సుదీర్ఘ చర్చ. తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ టీడీపీ కార్పొరేటర్ల ఆగ్రహం. ముగిసిన కౌన్సిల్ సమావేశం. పలు తీర్మానాలకు ఆమోదం. గుంటూరు నగరాభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలని మేయర్ కావటి సూచన. గుంటూరులో బీజేపీ కోస్తాంధ్ర జోనల్ సమావేశం. ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతల పిలుపు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్ఘ వాదనలు విన్న తరువాత కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుండి వాంగ్మూలాలను సేకరించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పునిచ్చింది. తనను ప్రేమించడం లేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ గత 2021 ఆగస్టు 15న గుంటూరులోని పరమాయకుంటలో హత్య చేశాడు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో నిందితుడు శశికృష్ణను అదే రోజు నర్సరావుపేట సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. 6 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయగా గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నానని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖను అభినందించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో డిజిటల్ ఎవిడెన్స్ తో పాటు పోలీసులు పక్కాగా కేసును ఫాలో అప్ చేయడం వల్లే నిందితుడికి కఠినంగా శిక్ష పడిందని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తమ వంతు కృషి చేశారని ఎస్పీ తెలిపారు. మహిళలు ఎలాంటి ఆపదలో ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే రమ్య హత్య జరిగినప్పటి నుంచి పోలీసులు అన్ని విధాలా తమను గైడ్ చేస్తూ నిందితుడికి శిక్ష పడేలా చేయడంపై రమ్య పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో చెప్పాలంటే మనకి స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పర్టికులర్ ఆన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విమెన్ సేఫ్టీ. మన సీఎం గారి విజన్, గవర్నమెంట్ విజన్ ప్రకారము ఏదైనా మహిళల మీద దాడి జరిగితే ఇమీడియట్గా స్పందించాలి పోలీస్, అది ఒక విజన్ ఉంది. సో అదే స్ఫూర్తితో మనం చేశాము. ఆ దిశ ఒక విజన్లోనే మనకి ఈ ఫొరెన్సిక్ ల్యాబ్స్ కూడా పెంచడం జరిగింది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల మనకి DNA రిపోర్ట్స్ కూడా త్వరగా మనకి వచ్చాయి. సో DNA రిపోర్ట్స్ మనకు పంపించింది 23rd, వి రిసీవ్డ్ ఆన్ 25th, విత్ ఇన్ 2 days టైం. ముందుగా పోలీస్ శాఖకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అట్లాగే మాట ఇచ్చి మరి ప్రభుత్వం అధికారులు అందరూ నాకు సహాయం చేశారు. మరి ఇంకా కూడా శిక్ష అమలు చేసినందుకు మరి జడ్జి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీడీఆర్ బాండ్ల పంపిణీపై రెండవ రోజు కౌన్సిల్ సమావేశంలో హాట్ గా చర్చ సాగింది. అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నగరపాలక సంస్థ ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన కార్పొరేషన్ రెండవ రోజు కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు పరిధిలో విలువైన కార్పొరేషన్ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని పలువురు కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆక్రమణకు గురవుతున్న రిజర్వ్ సైట్లను కాపాడాలని టీడీపీ కార్పొరేటర్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని
విలువైన భూములను పరిరక్షించాలని కోరారు. అయితే కౌన్సిల్ సమావేశంలో సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉన్నప్పుడు మంచిదే అని చెప్పే కదా సార్ పెట్టించింది. ఉన్నప్పుడు మంచిదే పెట్టుకోమని పెట్టుకున్న తర్వాత కదా మనం ప్లాన్లు ఇచ్చింది. గవర్నమెంట్ బ్లాక్ చేసిన తప్ప కూడా తణుకు బాండ్లు వ్యాలిడిటీలు ఉన్నాయండి. అది ఎవరు తప్ప? కొనుక్కున్నాడు తప్ప, అధికారులు తప్ప. కొనుక్కోవాలి తప్ప సార్, తణుకు బాండ్లు కొనుక్కున్నారు. అప్పుడు లేదు కదా సార్, అప్పుడు స్కామ్ అని చెప్పి తేవలేదు కదా. అప్పుడు దాకా ఆగాల్సిందే సార్. ఎవరు ఆగుతారు? సార్ మీరేంటో రాష్ట్రంగా చెప్తున్నారని సమాధానం. ఆగాల్సిందంటే ఎట్లా? ఆగాల్సిందంటే ఎట్లా? తప్పు చేసిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరికొందరు కార్పొరేటర్లు వారి వారి డివిజన్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్లో ప్రస్తావించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విలువైన ప్రభుత్వ భూములు కాపాడాలని సూచించారు. అన్యాక్రాంతమవుతున్న నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడి బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మేయర్ స్పందిస్తూ సచివాలయాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించడం జరుగుతుందని ప్రకటించారు. ప్రత్యేకంగా యాప్ని రూపొందించి ప్రభుత్వ భూముల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని చెప్పారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీతైడంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక బహుళ అంతస్తుల భవనానికి మనం మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక 49 లక్షల రూపాయలతో ఇమీడియట్ గా మనం ఏదో ప్రపోజల్ పుట్టప్ చేశారు. దాన్ని ఓకే అని కూడా చెప్పినట్టుగా కౌన్సిల్లో ఏదో వచ్చింది. యాక్చువల్గా మనం గత 4 సార్లు నేను అడుగుతా ఉన్నాను కౌన్సిల్లో, మాకు మంచినీళ్ళు లేవు, 3 రోజులకు ఒకసారి వాటర్ వస్తూ ఉన్నాయి, దీనికి ఏదో ఒక పరిష్కారం చెప్పండి అంటే మంచినీటి లభ్యత లేదు, మీరు ఎక్కడో శివారులో ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు అవకాశం లేదు, గోరంట్ల ట్యాంక్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రం మీకు ఇస్తామని చెప్పారు. దాంట్లో మొత్తం కలిపిన కూడా 35 కుటుంబాలు కూడా లేవు. మరి ఎవరు దాన్ని దగ్గరికి వెళ్ళి విజిట్ చేశారో, మరి మీకు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారో మాకైతే తెలియదు. కానీ అధ్యక్ష వారికి ఇంకొకసారి తెలియజేస్తాను, మళ్ళీ దాన్ని ఎవరు వెళ్ళి విజిట్ చేశారో పూర్తిగా మీకు దాంట్లో తప్పుని చెప్పారు. మీకు దాంట్లో వాళ్ళు ఉండే 35 కుటుంబాలు, వాళ్ళకి 49,50,000 రూపాయలు పెట్టి సపరేట్ లైన్ ఏంటండి. ఒక పక్కన గవర్నమెంట్ ఎస్సీ కాలనీకి 5 రోజుల కోసం వాటర్ వాళ్ళకపోతుందని చెప్పి బాధపడతామంటే వాళ్ళు సపరేట్ లైన్ ఇస్తాము, 24 hours వాళ్ళ అక్కల కోసం లైన్ ఇస్తామని చెప్పి రాసిచ్చారు. దేనికోసం చేస్తున్నారు ఇదంతా? చివరి వర్షం పడితే అసలు ఎక్కడ కొడుకుందో ఎక్కడ మెరకుందో ఎవరికి తెలియదు, మొత్తం కూడిపోయింది. దానికి తగ్గట్టు ఒక 5-6 నెలల క్రితం ఒక కాంట్రాక్టర్ అక్కడ కాలువలో కట్టాడు, రోడ్డు కంటే మెర కట్టాడు, నీళ్లు కాలువలో బాబు వర్షం పడితే అతను తోలి మెటీరియల్ పడితే చంద్రశేఖర్ అనే కాంట్రాక్టర్. దయచేసి అతను మీ పర్మిషన్ తోటి నేను ఒక 24 సెకండ్ లైన్లో ఒక 5 కలవతులు పెట్టున్నా, అవి కూడా ఇది బట్టి మొదలు పెట్టాల. అతని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మళ్ళా వారు ఇచ్చిన ప్రతిపాదన ఇచ్చినట్లయితే మళ్ళీ ఆపమనే ఉపాధి చేయమని అధికారం ఎవరు కాదంటున్నా. కౌన్సిల్ సాక్షిగా మీరు ఇచ్చిన హామీ ఇది, అందరూ ప్రపోజల్స్ పెట్టమన్నారు, పెట్టారు. ఆ వర్క్ ఇది ఎట్లా కలిపేస్తారు అధ్యక్ష? వారు ఉండాలి కదా అధ్యక్ష, వారు ఎమ్మెల్యే గారు కానీ చేయాలని ఎవరు అంటారో దాన్ని ఎవరు మాట్లాడడానికి లేదు. మార్కెట్ వాల్యూ డిసైడ్ చేయాల్సింది సబ్ రిజిస్టారు, తెచ్చుకోవాలి. మార్కెట్ వాల్యూ డిసైడ్ చేయాలి సబ్ రిజిస్టారు. ముందు నువ్వు దాన్ని రూల్ పొజిషన్ చూసుకో ఒకసారి. మార్కెట్ వాల్యూ డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేస్తారు? చెప్పాలి మార్కెట్ వాల్యూ చెప్పండి. టీడీఆర్ బాండ్ల పంపిణీపై కౌన్సిల్ సమావేశంలో మరోసారి వాడీవేడి చర్చ జరిగింది. బాండ్ల పంపిణీ సందర్భంగా అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్పొరేటర్ బుజ్జి డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ తెలియకుండా ఎందుకు పంపిణీ చేశారని ఆయన ప్రశ్నించారు. అక్రమాలను వెలికితీయాలంటే వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆయన సూచించారు. అయితే మార్కెట్ విలువ తేల్చాల్సింది సబ్ రిజిస్టార్ మాత్రమేనని మేయర్ మనోహర్ నాయుడు, టౌన్ ప్లానింగ్ అధికారులు వివరించారు. దీనిపై మరోసారి సమీక్ష జరిపి పంపిణీలో జరిగిన అక్రమాలపై
చర్యలు తీసుకుంటామని కమిషనర్ కీర్తి ప్రకటించారు. 207 సచివాలయాల్లో అన్నింటిలో టౌన్ ప్లానింగ్ కూడా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న 3000 ఇళ్ల మధ్యలో వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయడం పెద్ద సమస్య కాదు. అందువల్ల వాళ్ళని ఆ సచివాలయంలో ఉన్నటువంటి ఏమేమి ప్రభుత్వ సైట్లు ఉన్నాయి అనేది పూర్తిగా అనేది తీసుకొచ్చిన తర్వాత దాని త్వరలో ఒక యాప్ క్రియేట్ చేసి, ఇందా గౌరవ సభ్యులు నిన్న కోరారు ఒక యాప్ కూడా క్రియేట్ చేయమని. యాప్ కూడా క్రియేట్ చేసి దానికి సంబంధించి మనం ఎవరికైనా ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా ఎవరికైనా సరే ఏ ప్రాంతంలో ఏ సైట్ ఉంది, ఎంత ఉంది, అది దాన్ని దేని విధంగా వాడతారనే దాన్ని త్వరలో చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు కూడా చెప్పండి, కింద స్థాయి సచివాలయ ఉద్యోగస్తులకి వీటన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు సర్వేలందరూ కూడా మానిటరింగ్ చేయాలి. వాళ్ళు 1 వారం నుంచి 10 రోజుల్లో రంజాన్ అయిపోయిన రోజులు లెక్కేయండి, పండగ అయిపోయిన తర్వాత నుంచి ఒక 15 రోజుల్లో అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్క ఏరియాలో సచివాలయ పరిధులు ఏమన్నాయో తీసుకోండి. అప్పుడు ఈజీగా ఉండదు వర్క్. ఓకేనా? నెక్స్ట్ రాష్ట్రంలో వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పురోగమించాలని కేంద్ర మంత్రులు మురళీధరన్, మురుగన్ పిలుపునిచ్చారు. ఈ రోజు జీటీ రోడ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన బీజేపీ కోస్తాంధ్ర జోనల్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్ కుటుంబ అవినీతి, అక్రమ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పోరాడాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, సమాచార శాఖ మంత్రి మురుగన్ పిలుపునిచ్చారు. అలాగే టీడీపీ కుటుంబ రాజకీయాలను ఎండగట్టాలని కోరారు. బూత్ స్థాయి నుండి ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను, పాలనను ప్రజల్లోకి తీసుకొచ్చి ఎన్నికల నాటికి బీజేపీని అగ్రస్థాయిలో నిలపాలని మురళీధరన్, మురుగన్ పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, నారాయణ రెడ్డి తదితరులతో కలిసి జోనల్ సమావేశంలో వారు మాట్లాడారు. నేను రాష్ట్రానికి మంచి రాజధాని పెట్టానని అంటావా? నువ్వు వచ్చేట సంపూర్తిగా ఉన్నటువంటి పోలవరాన్ని మా నాన్న మాట్లాడితే మా నాన్న పేరు చెప్పుకున్నానంటే మీ నాన్న మొదలు పెట్టినటువంటి పోలవరం పూర్తి చేశానని చెప్పేసి అంటావా? లేక నేను వచ్చిన తర్వాత విద్యుత్ శక్తి రంగాన్ని చాలా పటిష్టం చేసి క్వాలిటీ విద్యుత్ శక్తి ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి వెళ్తావా? నువ్వు వచ్చిన తర్వాత బంధువుల భాగం వేరుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజల్లో ముందుకు తీసుకుని వెళ్తానని వెళ్తావా? లేక నేను వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చాను. పట్టాభిపురం మెయిన్ రోడ్ బజరంగ్ ఫౌండేషన్ కార్యాలయంలో మే 29న వాలంటీర్లకు పోటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అంబటి మురళీకృష్ణ తెలిపారు. బజరంగ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని వాలంటీర్లకు సంక్షేమ పథకాలపై పోటీ పరీక్షలు నిర్వహించి నగదు బహుమతులు, పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. పోటీ పరీక్ష పోస్టర్లను, ప్రతులను మురళీకృష్ణ విడుదల చేశారు. ఆసక్తి గల వాలంటీర్లంతా హాజరై జయప్రదం చేయాలన్నారు. తదనుగుణంగా సమాజంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా నడవాలని, ఈ ప్రభుత్వం సమగ్ర సమతుల్య సంక్షేమ ప్రభుత్వంగా వర్ధిల్లాలని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంటే ఈ సంక్షేమ కార్యక్రమాల పుట్టేనని నమ్ముతూ, మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు తీసుకువెళ్లే ఓ పరికరమేవి వాలంటీర్ వ్యవస్థ. ఇది ముఖ్యమంత్రి గారి చేతిలో పరికరం అని భావిస్తూ ఈ పరికరాన్ని పటిష్టపరచాలని, వారిని ఉత్సాహపరచాలని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను అవగాహన కల్పించాలని, ఒక పోటీ దృక్పథంతో అవగాహన కల్పిస్తే బాగుంటుందని దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని నిన్నటి వరకు ప్రభుత్వం ఈ వాలంటీర్ని రాష్ట్ర వ్యాప్తంగా సన్మానం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరీ 4 గంటల 24 నిమిషాలు, ఇఫ్తార్ 6 గంటల 31 నిమిషాలకు.
నగరపాలక సంస్థలో నిధుల పంపిణీపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రతి డివిజన్లో 50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా తమ పట్ల వివక్ష చూపుతున్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రెండవ రోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిధుల పంపిణీపై వాడివేడి చర్చ జరిగింది. నిధుల పంపిణీ విషయంలో అన్ని డివిజన్లను సమానంగా చూడటం లేదని ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ కార్పొరేటర్లకు 50 లక్షల నిధులను ఖర్చు చేసే విధంగా పనులు చేపట్టి తమ డివిజన్లో పనుల కోసం ప్రతిపాదనలు పెట్టినప్పటికీ పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్ ముప్పవరపు భారతి అధికారులను ప్రశ్నించారు. తమ డివిజన్లో 50 లక్షల పనుల కోసం ప్రతిపాదనలు పెడితే ఎమ్మెల్యే ఫండ్స్ తో పనులు ఎలా చేపట్టారని ధ్వజమెత్తారు. అభివృద్ది పనులు, నిధుల పంపకంపై టీడీపీ కార్పొరేటర్ల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై అధికార పార్టీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి వివక్ష ఉండదని, అందరికీ సమానంగా నిధుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ పరిపాలనలోనే నిధుల పంపిణీపై గతంలో వివక్ష చూపారని వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనలతో కౌన్సిల్ సమావేశంలో కొద్దిసేపు రగడ చెలరేగింది. అనంతరం మేయర్ కావటి స్పందిస్తూ నిధుల పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు అనే తేడా లేకుండా సమానంగా అభివృద్ది పనులు చేపట్టి నిధులు పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది 100% కరెక్ట్. అది అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని ప్రభుత్వాలు కానీ నేను హర్షిస్తా ఉన్నాను. నీ 50 లక్షల రూపాయలు అనేది మీ ఉద్దేశపూర్వకం మేము ఆపేటువంటి తత్వం మా ప్రభుత్వానికి కాదు. నీ వార్డులో చెప్పిన మీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు గెలిచినా కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ పార్టీలకు అతీతంగా పారదర్శకంగా కూడా ఇచ్చాం. అది నువ్వు సచివాలయంలోకి వెళ్ళి నువ్వు ఏ పథకాలు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయని కూడా చూస్తే, ఎవరెవరు ఏ పార్టీ అనేది చూస్తే అది అర్థమవుతుంది. అది చెప్పాల్సిన అవసరం. ఆగమ్మా, ఇంకోటి, నీకు కార్పొరేటర్లకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులం కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా సరే మేము అందరికీ పని చేయాలి అనేటువంటి ఉద్దేశం మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా నువ్వు పెట్టినటువంటి 50 లక్షల రూపాయలు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో అనేది తప్పకుండా నీకు ఇస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం. ఆగమ్మా, నేను చూద్దాను తల్లి. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు సాగిన సర్వసభ్య సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. సంక్షేమం, అభివృద్దిలో గుంటూరు నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సూచించారు. ఈ మేరకు మేయర్ అధ్యక్షతన 2 రోజుల పాటు నిర్వహించిన కౌన్సిల్ సమావేశం శుక్రవారంతో ముగిసింది. సంక్షేమం, అభివృద్ది, ప్రజా సమస్యలపై పాలకవర్గం సుదీర్ఘంగా చర్చించింది. తొలి రోజు సమావేశంలో అధికారుల అవినీతిపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కార్పొరేషన్ ప్రతిష్టను దిగజార్చుతున్న అధికారులను సాగనంపాలని మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. ఇక రెండవ రోజు కూడా అధికార యంత్రాంగం అవినీతి కార్యక్రమాలపై సభ్యులు మండిపడ్డారు. అదేవిధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన
అభివృద్ది కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిధుల లభ్యతను బట్టి సభ్యుల ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మరికొన్నింటిని పరిశీలనకు పంపాలని తీర్మానించారు. సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న ప్రతిసారి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్నందున ఇక నుండి ప్రతి 30 రోజులకు ఒకసారి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే కార్పొరేషన్ ఆస్తుల పరిరక్షణపై చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. ప్రత్యేకించి నగరపాలక సంస్థ ఆస్తుల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆరోపించారు. వారి తీరు కారణంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎస్వీఎన్ కాలనీలోని చిన్మయ విద్యాలయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపారు. ట్రస్ట్ పేరుతో 3 ఎకరాలకు పైగా ఉన్న కార్పొరేషన్ స్థలంలో వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించకపోగా కళ్యాణ మండపం కట్టి ప్రైవేటు వ్యక్తులు లాభపడుతున్నారని తెలిపారు. జీవో రద్దు కోసం కోర్టులో కేసు నడుస్తుండగా కార్పొరేషన్ నుండి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే వెంటనే స్టాండింగ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి న్యాయ నిపుణుల ద్వారా కార్పొరేషన్ విలువైన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటుకి మేయర్ కావటి వ్యతిరేకించారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నందున స్టాండింగ్ కౌన్సిల్స్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పారు. అవసరమైతే కార్పొరేటర్లతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఆస్తుల పరిరక్షణపై నివేదిక తయారు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే మేయర్ సమాధానంతో సంతృప్తి చెందని డిప్యూటీ మేయర్ తప్పనిసరిగా స్టాండింగ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు. చివరగా చిన్మయ విద్యాలయం స్థలం విషయంపై కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో పాటు విచారణ జరిపించి నివేదిక సమర్పిస్తామని కమిషనర్ కీర్తి హామీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ ప్రతిపాదన అనంతరం ఇతర కార్పొరేటర్ల ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. కౌంటర్లో పడట్లేదు అధ్యక్ష, మీరు మాట్లాడుతుంది కౌంటర్లో పడట్లేదు. ఇక్కడ కార్పొరేషన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి అడ్వకేట్లు కౌంటర్లో పడట్లేదు. కౌంటర్ పడట్లేదు అధ్యక్ష అంటే మీరు కౌంటర్ పడట్లేదు, అడ్వకేట్స్ అంటే మీరు అసలు కౌంటర్ పడట్లేదు. దౌర్భాగ్యం ఎలా అంటున్నా నేను? అరే అసలు నేను మాట్లాడుతుంది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, ఎట్లా చెప్పండి? నేను ఒక చిన్న విద్యాలయం సార్, చాలా విషయం చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదైతే వ్యాపార సంస్థ కాదు, మధ్యలో కమిటీ ఒకటి, ఒక 2-3 సభ్యులు చేసిన తప్పుని మళ్ళీ కమిటీ రెక్టిఫై చేసుకుంది, అది క్యాన్సిల్ చేసింది. మీరు వచ్చి చూడొచ్చు ఇప్పటికైనా. ఒక ఆడిటోరియం ఉంది, అది కళ్యాణ మండపంగా అవసరమైతే ఫంక్షన్ ఇస్తే 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారు తప్పితే లక్షల్లోనూ ఇక్కడ వ్యాపార సంస్థగా మరియు దాన్ని చేయట్లేదు. మీరు దాని ఇష్టం కావాలంటే తెలుసుకోండి. ఆ స్థానంలో ఆ ఏరియాలో ఎవరైనా అడగండి. ప్రభుత్వానికి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి విషయం ఇది నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలి. ఇష్యూ వాళ్ళతో డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఊరికి ఒక డెసిషన్ అనేది గబక్కన ప్రతిపాదన పెట్టగా డెసిషన్ తీసుకునేది ఉండదు. మనం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకి ఆక్షేపయోగ్యంగా ఉండకూడదు. దయచేసి మీరు వినండి, మీకు అర్థం కాదు. ఎందుకంటే ప్రజలు 10 లక్షల మంది జనాభాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మనం అందరూ కూర్చున్నాం. ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే చాలా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది తప్పు జరుగుతుందా ఉప్పు జరుగుతుందని కాదు, పెద్ద మనసుతో ఆలోచించవలసిన అవసరం జరుగుతుంది. 200 మంది పిల్లలు చదువుతున్నారంటే 200 కుటుంబాలకు సంబంధించినది. దాంట్లో పనిచేసే ఉపాధ్యాయులు వారి కుటుంబాల గురించి కూడా మనం ఆలోచించాలి. మరి దీంట్లో మరి అందరూ అంటే నా ఉద్దేశం అయితే మాత్రం నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మరి డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ప్రభుత్వానికి మన తరపున అర్జీ పెట్టుకొని దీన్ని క్యాన్సిల్ చేయించండి. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు అదే స్కూల్లో చదువుతున్నాను. అది అప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఆ స్కూల్, అది ఇప్పుడు సెంట్రల్ స్టేట్ సిలబస్ అయిపోయింది. అంటే రాను రాను అది కిందకి డౌన్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి నేనేమంటానంటే అక్కడ చదువుకుంటున్న అన్నది అందరూ పేద పిల్లలు అంటున్నారు, మన బుజ్జాలు కాదు. అలాంటప్పుడు మన కొన్ని చోట్ల స్కూల్స్ సరిపోవట్లేదు పిల్లలకి. దాన్ని మంచి స్కూల్ గా మన గవర్నమెంట్ స్కూల్ గా చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు. అమ్మా ఈ జీవో క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపిస్తున్నాం. ఓకేనా? ఆల్రెడీ దాని మీద కౌన్సిల్ తీర్మానం చేసింది మనం కోర్టుకి సబ్మిట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ కౌన్సిల్ తీర్మానం చేసే బదులు
ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ అందులో ఎలిమినేషన్ కండిషన్స్ కొన్ని విరుద్ధంగా జరిగినాయి. ఏవైతే స్పిరిట్ ఆఫ్ జియోలు ఇచ్చారో దానికి విరుద్ధంగా జరిగినాయి అని ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. కాబట్టి అప్పుడు కౌంటర్ ఒక 7 ఏళ్ళ ముందు వేసిన కౌంటర్లో అసలు ఇవన్నీ విషయాలు రాసారో లేదో మనకు తెలియదు. సో ఆ ఫ్రెష్ కౌంటర్ మళ్ళీ పరిశీలించి కౌంటర్ని స్ట్రాంగ్గా చేసుకుని సో ఆల్ ఎలిమినేషన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని స్ట్రాంగ్ కౌంటర్ మళ్ళీ సబ్మిట్ చేసి అదేవిధంగా నగరపాలక సంస్థలో చేపట్టే అభివృద్ది సంక్షేమంపై కార్పొరేషన్ ప్రియాంబుల్స్ కి కూడా పాలకవర్గం ఆమోదం తెలపడంతో కౌన్సిల్ సమావేశం ముగిసినట్లు మేయర్ ప్రకటించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే సంక్షేమ పథకాల్లో మహిళలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ 20వ డివిజన్లో సీఎం జగన్ చిత్రపటానికి మేయర్తో పాటు డ్వాక్రా మహిళలు వైసీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట ప్రకారం వడ్డీ జమ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 20వ డివిజన్లో ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా కావటి శివనా మనోహర్ నాయుడు నగర మేయర్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చేతుల మీద పాలాభిషేకాన్ని చేసి ఆయన ఇవాళ కౌన్సిల్ మీటింగ్ ఉండటం వల్ల ఆయన వెళ్ళిపోయారు. దీంట్లో భాగంగా ఇక్కడ అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఇంకొక 25 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా చేస్తామని చెప్పి కూడా వీళ్ళందరూ ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమం ఎంతో చక్కగా చేయడం జరిగింది. బ్యాంకు ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా ట్రస్టీ మూర్తి వెల్లడించారు. లాలాపేట మూర్తి ఫ్యాషన్స్ లో మీడియాతో మూర్తి మాట్లాడారు. అమరావతి రోడ్ బాలాజీనగర్ ట్రస్ట్ కేంద్రంలో బ్యాంకు ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. డిగ్రీ 50% మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులు శనివారం లోపు తమ ఫోన్ నెంబర్లను సంప్రదించి మే 3 నుండి ప్రారంభమయ్యే శిక్షణా తరగతులకు హాజరు కావచ్చని మూర్తి వెల్లడించారు. శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐబీపీఎస్ పిఓఎస్ క్లర్కల్ పరీక్షలకు ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించబడుతుంది. బ్యాంకు పరీక్షలకు హాజరయ్యే పేద మరియు బడుగు వర్గాల వారికి విద్యార్థులకు 3/5/22 నుంచి ఉచిత శిక్షణ క్లాసులు ప్రారంభమవుతాయి. అర్హత డిగ్రీలో 50% మినిమం ఉండాలా. శిక్షణా కాలం 3 నెలలు. అప్లికేషన్ లాస్ట్ డేట్ 30/4/22. టీజేపీఎస్ కళాశాలలో ఈరోజు అధ్యాపకులకు వృత్తి బోధన నైపుణ్యాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అనిత ఆధ్వర్యాన జరిగిన ఈ శిక్షణ తరగతులకు ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణ భరత్, ఆర్వీఆర్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ హాజరయ్యారు. కళాశాలలో అధ్యాపకుల పాత్ర అన్న అంశంపై శిక్షణ తరగతులు జరిగాయి. ప్రస్తుత డిజిటల్ విద్యా విధానాన్ని అధ్యాపకులంతా అందిపుచ్చుకొని ఉత్తమ బోధనతో విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేయాలని కృష్ణ భరత్ పిలుపునిచ్చారు. వాటి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద స్టూడెంట్. విద్యార్థికి మీకు మధ్య ఎలాంటి బంధం ఉంది, ఎలాంటి వాతావరణం ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, యాక్టివ్ చేంజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే కానీ నవేడేస్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టూడెంట్. అదొక్కటే మనకి మార్గం. సో ఎందుకంటే బికాస్ చెప్పారు కదా గూగుల్ ఉంది, గూగుల్ తల్లి. శ్రీ నవశక్తి క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో రైలుపేటలోని బంగారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. మనమ్మకు సారె మనసారా కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సారెను భక్తులు సమర్పించారు. శైవక్షేత్ర పీఠాధిపతి శివశక్తి స్వామి ఆదేశాలతో గుంటూరులోని అన్ని డివిజన్లోని గ్రామ దేవతలకు సారె సమర్పించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. శివస్వామి భవానంద స్వామి ఆశీర్వాదం ప్రకారం మేము మన అమ్మకు మనసారా మనసారే అనే కార్యక్రమం మొదలుపెట్టారండి. ఆ కార్యక్రమంలో భాగంగా నవశక్తి క్షేత్రం నుంచి ఊళ్ళో ఉన్న అమ్మవారి గుళ్ళన్నిటికీ మేము సారి తీసుకెళ్తున్నాము. ఆ భాగంగా ఇవాళ రైలుపేటలోని బంగారమ్మ అమ్మవారికి తల్లికి మేము సారి తీసుకొచ్చాము. ఈ మహిళలందరము తీసుకొచ్చాము. ఈ సెంటర్లో ఉన్న నాగరాజు కుమారి గారి దగ్గర నుంచి మేము బయలుదేరి వచ్చామండి. అదేవిధంగా అన్ని డివిజన్లో ఉన్న సభ్యుల చేత మేము నవశక్తి క్షేత్రం నుంచి తెలుసుకొని ఆ డివిజన్లో ఉన్న గ్రామ దేవతలకు కానీ అక్కడ ఉన్న పరిసర దేవతలకు కానీ మేము సార సమర్పించాలనుకుంటున్నాము. ఈ భాగంగా రైలుపేటలో ఉన్న బంగారమ్మ తల్లికి
సార సమర్పించడం జరుగుతుంది. ఈరోజు మెడికల్ వెంకటేశ్వర గారి ఇంట్లో ఈరోజు సార తీసుకురావడానికి అనుకరించారు. వారి ఇంటి దగ్గర నుంచి సభ్యులందరము కలిసి, మా కమిటీ సభ్యులు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లోని వాళ్ళందరూ కలిసి సార తీసుకొని వచ్చాము. దీనికి సహకరించిన అందరికీ చాలా సంతోషం అండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి రేపు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ముదిరాజు మహాసభ అధ్యక్షులు నారాయణ తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంత్రి విడుదల రజనీకి శనివారం జరిగే సత్కార సభకు యావత్ ముదిరాజు వర్గీయులంతా హాజరై జయప్రదం చేయాలని నారాయణ కోరారు. ముదిరాజ్ మహాసభ నేతలతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విడుదల రజనీకి మంత్రి పదవి ఇచ్చి ముదిరాజ్ వర్గీయులకు సీఎం జగన్ సముచిత గౌరవం ఇచ్చారని నారాయణ కొనియాడారు. విడుదల రజనీ గారికి సన్మాన కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ముదిరాజులు అన్ని ముదిరాజు సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం రేపు. ఎందుకనంటే ఇది మాకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా కూడా నేటి వరకు కూడా ముదిరాజు కులానికి రాష్ట్రంలో గుర్తింపు లేదు. 20 లక్షల మందికి పైగా ముదిరాజులు ఈరోజు రాష్ట్రంలో నివసిస్తున్నారు. విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా 70 ఏళ్ళు స్వాతంత్రం 75 ఏళ్ళు స్వాతంత్రం తర్వాత కూడా ఎటువంటి అభివృద్ధి ముదిరాజు కులానికి గుర్తింపు లేకుండా, అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడి దారిద్ర్య దిగున ఈ రోజున ముదిరాజు కులం అట్టడుగున పడిపోయి అష్టకష్టాలు పడుతోంది. గరీబ్ నవాజ్ సంస్థ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హుస్సేన్ నగర్ లో పేదలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. సంస్థ వ్యవస్థాపకులు పఠాన్ మొహమ్మద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది పేద ముస్లింలకు 1500 విలువ గల రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా అందరూ పండుగ చాలా సంతోషంగా చేసి పండుగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫాను ఈ జిఎన్ క్లినిక్ ఆధ్వర్యంలో పంపిణీ చేయటం జరిగింది. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న మేడే వేడుకలను మే 1వ తేదీన నగర ముఠా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు రావుల అంజిబాబు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జరిగే ప్రదర్శనలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ ప్రదర్శనలో కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయాలని, అలాగే కేంద్రంలోని నరేంద్ర మోడీ కార్మిక వర్గం పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకతపై 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన వేడుకలను కళాభారతి అందుల ఆశ్రమ పాఠశాలలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు దేవళ్ల వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోస్టల్ కేర్ హాస్పిటల్ అధినేత జాన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి ఆరోగ్యం, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఉన్నటువంటి అందులో కళాశాలలో ఆయన జన్మదిన వేడుకని జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి, ఎన్నో సమస్యల మీద ఎన్నో అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, అలాగే ఒక యూత్గా యువజనుల్ని ఒక చాట చేర్చి వాళ్ళ ఐకమత్యాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. అలాగే ఒక పార్లమెంటు అధ్యక్షులుగా ఉంటూ రమ్య హత్య కేసులో నిందితులకు శిక్ష పడటాన్ని హర్షిస్తున్నామని మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంకా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ పోరాట ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని మాధవి అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు పేరు పేరున నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర మహిళా జేఏసీ తరపున అధ్యక్షురాలుగా యావత్ మహిళా లోకం తరపున కూడా మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, అట్లానే రమ్య కోసం మేము ఎంతగా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు మేము పోరాడామోనండి. ఆడబిడ్డలం అందరం కూడా ఆ రోజు మాకు వైఎస్ఆర్ గోండాలను తీసుకొచ్చి అమ్మాయి శవం దగ్గరికి మేము వెళ్తుంటే ఎళ్ళనీయకుండా రోడ్ల మీద మమ్మల్ని శవం ఆ రోజు ఆనందబాబు గారు, ధూళిపాళ్ళ నరేంద్ర గారు, మన అన్నయ్య రవీంద్ర అన్నయ్య, మేమందరం రోడ్ల మీదకి వచ్చి అలపాటి రాజా గారు, ఆంజనేయులు గారు, మొత్తం మా నాయకులందరం కూడా తెలుగు మహిళలను వచ్చి మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మహిళలు ఎలాంటి ఆపదలో ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసుల కృషి, రమ్య కుటుంబ సభ్యుల సహకారంతో నిందితుడికి ఉరిశిక్ష. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడి. రెండో రోజు వాడివేడిగా సాగిన కౌన్సిల్ సమావేశం. టీడీఆర్ బాండ్ల పంపిణీపై చర్చ. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్. కార్పొరేషన్ కి నిధుల పంపిణీపై సుదీర్ఘ చర్చ. తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ టీడీపీ కార్పొరేటర్ల ఆగ్రహం. ముగిసిన కౌన్సిల్ సమావేశం. పలు తీర్మానాలకు ఆమోదం. గుంటూరు నగరాభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలని మేయర్ కావటి సూచన. గుంటూరులో బీజేపీ కోస్తాంధ్ర జోనల్ సమావేశం. ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతల పిలుపు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.